భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం. హాయ్ హలో గాయస్, ఊరి పేరు భైరవకోన. మూవీ రివ్యూ విషయానికి వస్తే సందీప్ కిషన్ మూవీలో ఒక కాంట్రాక్ట్ కిల్లర్. వర్ష బొల్లమ్మ ఫస్ట్ టైం సిటీకి వస్తుంది. అప్పుడు తనని చూసిన హీరోకి లవ్ అట్ ఫస్ట్ సైట్ కలుగుతుంది. హీరోయిన్ ఒక ప్రమాదంలో ఉందని తెలుసుకున్న హీరో ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాతే హీరోకి తెలుస్తుంది తన బాసే హీరోయిన్ ని కిడ్నాప్ చేయమని చెప్పాడని. అసలు హీరోయిన్ ని ఎందుకు కిడ్నాప్ చేయమన్నాడు, హీరోయిన్ స్టోరీ ఏంటి, హీరోయిన్ కి ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి అనేదే మిగతా స్టోరీ. శ్రీకృష్ణదేవరాయ కాలంలో చలామణిలో ఉన్న గరుడ పురాణానికి ఇప్పటి గరుడ పురాణానికి 4 పేజీలు తగ్గాయి. మూవీ స్టార్ట్ అవడం ఒక సాంగ్ తో స్టార్ట్ అయిన భైరవకోన అనే వరల్డ్ ని చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ప్రీ ఇంటర్వెల్ సీన్ సూపర్ గా ఉంది. ఆ సీన్ తో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచాయి. ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. మొత్తానికి కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వగా మూవీ మొత్తం డీసెంట్ గా ఉందనే చెప్పొచ్చు. ఈ ఊరిలోకి రావడమే కాని బయటకి పోయే దారే లేదు. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బసవలింగ అనే క్యారెక్టర్ లో సందీప్ కిషన్ యాక్టింగ్ సూపర్ గా చేశాడు. హీరోయిన్ గా చేసిన వర్ష బొల్లమ్మ, కావ్య తప్పర్ వీళ్ళిద్దరికి ఇచ్చిన రోల్స్ లో డీసెంట్ గా యాక్ట్ చేశారు. గుండెల్లో లోతే కనిపించనే పైపైన రూపాలు కాదులే. సపోర్టింగ్ రోల్స్ లో చేసిన వెన్నెల కిషోర్, వైవా హర్ష, రాజశేఖర్, అనింగి తదితరులు బాగానే యాక్ట్ చేశారు. ఇంకా రైటర్ అండ్ డైరెక్టర్ విఐ ఆనంద్ విషయానికి వస్తే తన ప్రీవియస్ ప్రాజెక్ట్ తో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి. గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ 4 పేజీలే ఈ భైరవకోన. మరి మీలో ఎంతమంది ఈ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.